మీ ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి. అట్లాగే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు తగలబడింది? ఇప్పుడు మాకు రెండు ఉన్నాయి అంటున్నారు. మరి తగలబెట్టింది బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల? మాకైతే ఏమనిపిస్తుంది అంటే ఓటుకు నోటుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి దాంట్లో. A1 A2 చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి పైన బీజేపీలకు చెప్పి ఆధారం లేకుండా వేసుకోండి, లేకపోతే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు జైలు పోయేటట్టున్నారు. ఫైనల్ స్టేజ్ ఉంది. నౌ దేర్ ఆన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సజ్జనాకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే సజ్జనాల దగ్గర నుండి కాలబెట్టింది కావచ్చు. మాకేం ఫోరెన్సిక్ కి సజ్జనార్కి ఏంటండి సార్? ఇప్పుడు ఆయన ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వన్నాడు. నోటీసులు ఇస్తే కేసీఆర్ ఇట్లా 200 మంది ఉంటారు. ఓన్ లేకుండా 60 లక్షల సైన్యం ఉంది. ఎవరికి ఫోన్ చేసినా జీవాన్ని నువ్వు పోయి నోటీసులు తీసుకుంటాం. గోడ కతికిచ్చుడు ఏందని అన్డెమోక్రాటిక్ గా ఇంట్లో లేరా? కేసీఆర్ ఇట్లా పనులు లేరా? వాచ్మెన్ లేరా? డ్రైవర్ లేరా? 60 లక్షల సైన్యం ఉంది. ఒక్క సిటీకి కొడితే 60 లక్షల మంది కూర్చుంటారు. ఆయన ఇంటికి అవమానపరిచే విధంగా నోటీసులు ఇచ్చాడు, తప్పు కదా? అట్లనే చేస్తుండు చెప్పరాజ్ పని. సిపి సజ్జనార్ రేవంత్ కన్సైగల్లో పనిచేస్తుండు. ఆయన కన్సైగల్లో పనిచేస్తుండు. ఆయన ఏది చెప్తాది ఎన్కౌంటర్ చేస్తాడు, నోటీసులు నోటీసులు అతికేస్తాడు. నాకు చంద్రబాబు నాది ఇద్దరిది కేసు ఉన్నాయా? ఓటుకు నోటు కేసు కీలక ఆధారాలు కాలబెట్టుకుంటే కాలబెట్టిండు. ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ చేస్తే గతంలో మీ బీఆర్ఎస్ హయాంలోనే దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా మాది మన చేతులు చట్టం మన చేతిలో మనం తీసుకోనికి ఉండదు, మేము చేయనీకి ఉండదు. మేమేమంటారు ఇప్పుడు చేస్తుండు కదా కేసీఆర్ ఇంటికి నోటీసులు ఎట్లా అతికెత్తమా? తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఈ తెలంగాణను భారతదేశ పటంలో ఉంచిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఇంటికి నోటీసులు పెట్టి ఆయన అవమానపరచు తప్పు కదా? అంటే ఇంకెన్ని రోజులు అదే విషయం చెప్తారు సార్? అదే చెప్తాం. అంతకంటే ఎక్కువ అవమానం వినాలి. అంతకంటే ఎక్కువ అవమానం ఏముండదు కేసీఆర్ కి. అంత అది చివరి అవమానము. నా మాలకు నేను చెప్తా ఉన్నా కదా, అంతకంటే నేను చెప్తున్నా, మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అంతకంటే అవమానం కేసీఆర్ కి ఏముండదు. అది లాస్ట్ స్టేజ్. చూస్తాం. ఒక్క సంవత్సరం శ్రావ్య మేము అధికారంలోకి వస్తాం. పింక్ బుక్ లో ఫస్ట్ నేమ్ సిపి సజ్జనార్ది ఉంది. ఎట్లా చెప్తారు మీరు? 100% సర్వే అమ్మను ఓకే టీవీ సర్వే చేసి నాకు చెప్పు, నా నియోజకవర్గం చేయి, నేను డబ్బులు ఇస్తా. సో పక్కా రానున్న ప్రభుత్వం మీదే అంటారు. 100% సర్కారే అంటారు. పింక్ బుక్ లో 100% టికెట్ ఇస్తారా ఫస్ట్ మీకు? 100% దాంట్లో వినను. 100% ఆర్మూర్ ఎమ్మెల్యే రాసి పెట్టుకోను. డైరీ ఉంటే డైరీలో తెచ్చుకొని రాసుకో. నువ్వు రికార్డ్ స్పెషల్ చేయ. ఎమ్మెల్యే కాదు, ఇంకా ఎమ్మెల్యే కాదు, మంత్రి అవుతారు. చెప్తా. ఎమ్మెల్యే కాదు,